హాయ్ అండి. సో నేనైతే ఈరోజు మన మాల్ ఆఫ్ ఆఫ్రికా వచ్చాను. మీకు చాలా వీడియోలు అంతకుముందు చెప్పాను. ఇది వచ్చేసి సౌత్ ఆఫ్రికాలోని హౌటింగ్ అనే స్టేట్లో మిడ్రాండ్ అనే సిటీలో ఉంది. మిడ్రాండ్ అనే సిటీలో మళ్ళీ ఇంకొక సిటీ ఉంది. దీని పేరు వాటర్ ఫాల్ సిటీ అంటారు. వాటర్ ఫాల్ సిటీలో ఈ మాల్ ఆఫ్ ఆఫ్రికా అనేది ఉంది. మేమైతే డోనట్స్ తీసుకున్నామండి ఇక్కడ. యాక్చువల్గా ఈ మాల్ ఆఫ్ ఆఫ్రికా అనేది చాలా ద బిగ్గెస్ట్ షాపింగ్ మాల్ ఇన్ సౌత్ ఆఫ్రికా అండి. దీన్ని యాక్చువల్గా 2016 ఏప్రిల్ 28లో దీన్ని ఓపెన్ చేశారు. ఏం ఆడుతుందన్నమాట. ఇది మొత్తం అంతా కూడా సింగిల్ ఫేజ్లోనే కంప్లీట్ చేశారన్నమాట. మొత్తం 8 years పట్టింది ఇది. అలా సెలబ్రేట్ చేస్తారన్నమాట. దీనిలో యాక్చువల్గా 300 పైగా షాప్స్ ఉన్నాయి. ఒక 6500 పార్కింగ్ ప్లేసెస్ కూడా ఉన్నాయని చెప్పేసి తెలిసింది. ఇందులో యాక్చువల్గా హోల్సేల్ రిటైల్ షాప్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. క్లోదింగ్ కానించి, ఫుడ్ ఐటమ్ కానించి, రెస్టారెంట్స్ కానించి అన్నీ, మల్టీప్లెక్స్ థియేటర్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. దీనిలో ఉపయోగించే పవర్ అంతా కూడా సోలార్ ద్వారా వస్తుందండి. మొత్తం దీని టాప్ మీద అంతా కూడా సోలార్ ప్యానల్స్ అయితే పెట్టారు. అలాగే లోపలికి న్యాచురల్గా లైటింగ్ రావడానికి పైన సన్ రూఫ్కి సన్ లైటింగ్ సిస్టమ్ కూడా పెట్టారు. కానీ కొన్ని గ్లాస్ సిస్టమ్స్ పెట్టారు. దానివల్ల డైరెక్ట్గా మనకి లోపలికి సన్ లైటింగ్ అనేది వస్తుంది అన్నమాట ఇందులో. మేమైతే ఇక్కడ దగ్గరలో ఉన్న షాపింగ్ మాల్కి వచ్చామండి. ఇది ఆఫ్రికాలోనే ఒక పెద్ద మాల్. మాకు రూమ్కి ఒక 3 kilometers ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇదేనండి మాల్ ఆఫ్ ఆఫ్రికా. ఇది ఆఫ్రికాలోనే బిగ్గెస్ట్ షాపింగ్ మాల్ అన్నమాట. చాలా బాగుంటుంది లోపలైతే. ఈ మ్యాప్ చూసారు కదా, ఇది సౌత్ ఆఫ్రికా మ్యాప్ అన్నమాట. ఆఫ్రికా మాల్కి బయట ఉన్న ఆఫీసులు అన్నీ చూడండి. ఇవన్నీ కూడా ఆఫీస్ పార్క్స్ అన్నమాట. లెఫ్ట్లో సిస్కో, ఇవన్నీ కూడా ఆఫీస్ పార్క్స్. ఇది ఎంట్రన్స్ 13 అంటారండి. ఇది వచ్చేసి బ్యాంక్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. దీన్ని FNB ఎంట్రన్స్ అంటారు. FNB అంటే బ్యాంక్ అన్నమాట. ఈ ఆఫ్రికా మాల్లో మొత్తం 26 ఎంట్రన్స్లు ఉన్నాయి. అందులో మనకి కొన్ని మాత్రమే కనపడతాయి అన్నమాట. అంటే కొన్ని ఎక్కడ ఉండేవో మనకు అంత ఐడియా లేదు. బ్యాంకు ఇది నేను ప్రజెంట్ యూజ్ చేస్తున్నానండి. అలాగే ఇది వచ్చేసి FNB బ్యాంకు, అలాగే ఇది వచ్చేసి స్టాండర్డ్ బ్యాంకు, అలాగే నెక్స్ట్ ఇది క్యాపిటెక్ అన్నమాట. బ్యాంక్స్ అన్నీ ఒక చోటే ఉంటాయి ఇక్కడ. ఈ ఆఫ్రికా మాల్లో ప్రతి వీకెండ్స్లో కొన్ని కంపెనీస్ వాళ్ళు డిస్ప్లే కోసం పెట్టుకుంటారండి. అంటే వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ కోసం ఇక్కడ కొంత స్పేస్ రెంట్కి తీసుకుని పెట్టుకుంటారనమాట. అలాగే ఇక్కడ కింద చూసారు కదా, ఇది ఒక కిచెన్ ఐటమ్స్ సంబంధించింది ఈరోజు అడ్వర్టైజ్మెంట్లో పెట్టారు. ELN అనేది కొత్తగా పెట్టారండి. ఇది లండన్ వాళ్ళదంట. మొత్తం ఇందులో కేక్స్ అమ్ముతారు. అది చాలా ఎక్స్పెన్సివ్, మేము చూసాము. పోలో షాప్ అండి, బ్రాండ్ రెస్టారెంటు. ఇంకో వైట్సే వస్తారు ఇందులో కూడా. మనం ఇప్పుడు వెళ్ళేది ఇంకొక ఎంట్రన్స్ అండి. ఇది ఇక్కడ అవుట్ సైడ్ ఇవన్నీ కూడా రెస్టారెంట్స్ అండి మొత్తం అంతా కూడా.
సో బయట ఇక్కడ వాటర్ ఫౌంటైన్స్ పెట్టారు. సో ఇవన్నీ కూడా రెస్టారెంట్స్ అండి. ఈ టవర్ చూసారు కదండి, ఇది యాక్చువల్గా పీడబ్ల్యూసీ టవర్ అండి. అంటే ప్రైస్ వాటర్ కోపర్స్ అనేది ఒక కంపెనీ అన్నమాట, బాగా ఫేమస్ అకౌంటింగ్ కంపెనీ. ఇక్కడ అవుట్ సైడ్ చూసారు కదా, ఈ మధ్య బాగా డెవలప్ చేశారు పిల్లల కోసం అని చెప్పేసి. చిల్డ్రన్ పార్క్ కింద బాగా డెవలప్ చేశారు, చాలా బాగుంది చూడండి. అంతకుముందు లేదు ఇది. మీకు దూరంగా జైంట్ వీల్ కూడా కనిపిస్తుంది చూడండి. ఇది ఒక కాఫీ షాప్ అండి. సో చూసారా, చాలా బాగుంది షాప్ అండి. ఇది లింట్ చాక్లెట్ షాప్, బాగా ఫేమస్ చాక్లెట్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఫ్లోర్లోకి వెళ్తున్నామండి. ఇది ఎంట్రన్స్ నెంబర్ 22 అంటండి. నాకు ఇప్పుడు వరకు తెలీదు ఇన్ని ఎంట్రన్స్ ఉన్నాయని చెప్పేసి, ఇవాళ ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇదంతా కార్ పార్కింగ్. ఈ ఆఫ్రికా మాల్ అనేది మొత్తం అంతా కూడా చైనీస్ కన్స్ట్రక్ట్ చేశారండి. ఇది సో ఈ ఫ్లోర్లో అన్నీ కూడా ఎక్కువగా క్లోదింగ్ షాప్స్ ఎక్కువ ఉంటాయండి, బట్టల షాపులు. ఇదేమో మంగళ షాపు, సార్బీటు. ఇందులో బాగా ఎక్స్పెన్సివ్. ఈ రెండు కూడా అవే. చూడండి, ఇక్కడ లోకల్ ట్రెడిషనల్ డ్రెస్సెస్. కనిపించేది ఐ స్టోర్ అండి. ఇక్కడ యాపిల్ సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అంటే యాపిల్ ల్యాప్టాప్స్, నెక్స్ట్ యాపిల్ ఫోన్స్. సో మేము బ్లూటూత్ స్పీకర్స్ కొందామని వచ్చామండి, కానీ రేట్లు చాలా దారుణంగా ఉన్నాయి ఇక్కడ. చూసారు కదా, ఇక్కడ హెడ్ ఫోన్స్ వచ్చేసి 9,099, అంటే ఇక్కడ కరెన్సీలో 10,000 అనుకో, మన ఇండియాలో 50,000 అన్నమాట. ప్రైసెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. సోనీ హోమ్ థియేటర్ చూడండి, చాలా బాగుంది. ఇది వచ్చేసి 22,000 అంట, అంటే సుమారుగా 1,20,000. ఇది
కనపడేది పిక్ అండ్ పే అండి షాపింగ్ మాల్. సో ఈ రైట్ సైడ్ కనపడేది గేమ్ అంటారు అన్నమాట. సో గేమ్లో ఏంటంటే మనకి ఎలక్ట్రానిక్స్ కూడా ఉంటాయి అన్నమాట. పిక్ అండ్ పేలో ఓన్లీ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మేము గేమ్లోకి వెళ్తాము. సో మా రూమ్మేట్కి ఒక బ్లూటూత్ స్పీకర్ కావాలంట. సో అంతకుముందు షాప్లో చెక్ చేసాం కదా, ప్రైసెస్ చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి దీంట్లోకి వెళ్తున్నాము. దీనిలో జనరల్గా ప్రైసెస్ తక్కువ ఉంటాయి అన్నమాట. అన్నీ ఎక్సర్సైజ్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా. ఇవన్నీ ఎలక్ట్రానిక్ సెక్షన్ అండి. మొత్తం అంతా టీవీలు, ఫ్రిడ్జ్లు అన్నీ ఉంటాయి. ఎలక్ట్రిక్ బ్లాంకెట్స్ అండి. నేను ఒకటి తీసుకున్నాను, చాలా బాగుంది. మొత్తం ఇవన్నీ కూడా టీవీలు, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ ఇవన్నీ ఉంటాయండి ఇక్కడ. సరిగండి హైసెన్స్ వచ్చేసి 75 ఇంచెస్. సో 12,099 ఉంది. అంటే సుమారుగా 65,000 రూపీస్ మన ఇండియాలో. ఇండియాలో అయితే యాక్చువల్గా దొరకదు. ఇండియాలో మినిమం ₹1,00,000 పైన ఉంటుంది ఇది. ఇది గేమ్ అంటారండి. ఇందులో కూడా బాగా చీప్ ప్రైసెస్లో మనకు దొరుకుతాయి అన్నీ కూడా. ఇదొక ఫుడ్ కోర్ట్ అండి. ఇక్కడ స్పర్ అంటారన్నమాట. ఇంట్లో ఏంటంటే ఎవరిదన్నా బర్త్డే ఉందనుకోండి, ఆ బర్త్డేకి మ్యూజిక్ పెట్టి వాళ్ళు అలా సెలబ్రేట్ చేస్తారన్నమాట. మనం ఇప్పుడు చికెన్ లెక్కిన్లోకి వెళ్తున్నామండి. పక్కన KFC కూడా ఉంది. ఇందులో చికెన్ దొరుకుతుంది, తిందామని చెప్పేసి వెళ్తున్నాము. దీని పేరు చికెన్ లెగ్గిన్ అన్నమాట. స్ట్రీట్ వెస్ట్ 39.90. ఒక లెగ్, ఒక థాయ్, చిప్స్. KFC ఫుడ్ అయితే వచ్చేసిందండి. సో మేము తింటున్నాము. ఫుడ్ అయితే వచ్చేసిందండి. KFC చికెన్ అంటే ఒక్కోదానికి రెండు ఇచ్చారు కదా, అని 6 ఇచ్చాడు. 3, 4 ఎగ్ అన్నారు. ఎక్కత్లాలంటండి మన ఇండియాలో కూడా ఉందంట. దీంట్లో స్పోర్ట్స్కి సంబంధించిన ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి. ఈ షాపింగ్ మాల్ పేరు పిక్ అండ్ పే అండి. ఇది షాపు
దీంట్లో ఏంటంటే ప్రైసెస్ అన్నీ కూడా చాలా చీప్గా ఉంటాయి. ఇది కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాల్ ఇన్ సౌత్ ఆఫ్రికా అండి. అరటిపళ్ళు కేజీ వచ్చేసి 22.99. ఇది పాలండి, మొత్తం యాక్చువల్గా 6 ప్యాక్ అనమాట. సో 2 కలిపి 180 రాండ్లు అంట, అంటే 2 బాక్సులు కలిపి. ఇది వూల్వర్స్ షాపింగ్ అండి, చాలా బాగుంటుంది, బాగా పెద్దది. ఇది కూడా స్ట్రాబెర్రీస్ అండి, స్ట్రాబెర్రీస్, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా. ఇది చూడండి, శాంపిల్స్ పెట్టాడు. పైనాపిల్, ఏం కాదు. మా రూమ్మేట్ శాంపుల్ తీసుకుంటున్నాడు పైనాపిల్. ఎలా ఉంది టేస్ట్? బాగుందంట, నేను కూడా ఒకటి తీసుకుంటాను. ఇదంతా మీట్ సెక్షన్ అండి. ల్యాంబ్ తక్కువ తీసుకుంటాం. సో ల్యాంబ్, మేమైతే డోనట్స్ తీసుకున్నామండి ఇక్కడ వూల్వర్స్లో. బయటికి వెళ్ళి తిందామని ఇప్పుడైతే లైన్లో నుంచున్నాము, కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. ఇవన్నీ కూడా ఫ్రోజన్ ఫుడ్స్ అండి. ఇంకేంటో వేరే. $37. మాల్ ఆఫ్ ఆఫ్రికాలో ఇది ఒక ఎంట్రన్స్ అండి. ఇది ఎంట్రన్స్ 12 అంటారు. అంతా కూడా కంప్యూటర్ గేమ్స్ అన్నమాట. అక్కడ కూర్చున్నారు, ఆవిడ ప్లే చేస్తుంది. ఆవిడ దాంట్లో కూర్చుని గేమ్ ఆడుతుందన్నమాట.